రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ట్రెజరీ అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. బొగ్గలకుంటలోని ట్రెజరీస్ డైరెక్టర్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి ధర్నాకు దిగారు. ట్రెజరీస్ డైరెక్టర్ కేఎస్ మూర్తి నిర్వాకంతో 78 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పట్టాయని వాపోయారు. ప్రభుత్వం ఆదేశాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా 78 మంది ట్రెజరీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. 4 నెలలుగా ట్రెజరీ డిపార్ట్మెంట్లో పని చేయించుకుంటున్నటువంటి డైరెక్టర్ ఉద్యోగుల రెన్యువల్ విషయంలో ఫైనాన్స్ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ట్రెజరీ కార్యాలయం ముందు ఇటు అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లంతా కూడా ఆందోళనకు దిగారు. గత 4 నెలల నుంచి కూడా వాళ్ళకు రెన్యువల్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ కేఎస్ మూర్తి కూడా వాళ్ళకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి వీళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2005 నుంచి దాదాపు 20 ఏళ్లు సర్వీస్ చేసినటువంటి తమకు ఇచ్చేటువంటి గౌరవం, న్యాయం ఇదేనా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 5 నెలల నుంచి కూడా జీతాలు కూడా ఇవ్వట్లేదు. కనీసం పోషణ కూడా, కుటుంబ పోషణ కూడా చాలా భారంగా మారుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 90 మంది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున 90 మంది ఈ విధుల నుంచి కూడా తొలగింపబడ్డాయి. దాదాపు 78 కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి రెన్యువల్ చేయకుండా కేఎస్ మూర్తి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ట్రెజరర్ కు సంబంధించి తాను కూడా అక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యను కూడా కనీసం వినకుండా తాను లోపలికి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అంతేకాకుండా ఏదైతే గతంలో చాలా సార్లు కూడా ప్రభుత్వానికి కావచ్చు, డైరెక్టర్ కేఎస్ మూర్తి కూడా పలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా తను కనీసం తాను స్పందించట్లేదు, ఇచ్చేటువంటి పెండింగ్ సాలరీస్ కూడా ఇవ్వట్లేదు, రెన్యువల్ కూడా చేయకుండా ఆందోళన చేపడుతున్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే ఈ రోజు ఆందోళనకు దిగామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 2005 నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి జీవో ప్రకారం పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత 4 నెలల నుంచి కూడా పనులు ఎక్కువ ఉన్న కారణంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కావచ్చు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు వీళ్ళంతా విధులు నిర్వహిస్తున్నారు. కానీ రెన్యువల్ చేయకుండా వీళ్ళందరినీ తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 5 నెలల నుంచి కూడా ఎక్కడ వీళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా చెల్లించి తమకు రెన్యువల్ కూడా చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.